స్టూడెంట్స్ చెప్తే తప్ప లోపాలు బయటికి రావా? అసలు సిబిఎస్ఈ ఏం చేస్తోంది? గుడ్డి గుర్రం పండ్లు తోముతోందా? మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకుంటా అంటున్నాడు. అంటే ఏం చేస్తాడు? బాధ్యత అంటే ఏంటి? బాధ్యత తీసుకోవడం అంటే ఏంటి? ఇంతకాలం జరిగిన తప్పులన్నీ ఏం చేస్తాడు? వాటికి ఆయనే కదా బాధ్యుడు. అసలు రాజీనామా చేయాల్సిన వ్యక్తి ఇప్పుడేదో మొదటిసారి తప్పు జరిగినట్టు బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నాడు. 17 లక్షల మంది విద్యార్థులు రాసే పరీక్ష కదా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వహించాలి, ఎంత జాగ్రత్త పడాలి. కానీ సిబిఎస్ఈలో అంతా గందరగోళమే కనిపిస్తోంది. వ్యవస్థలు ఎట్లాగూ తమ తప్పులను ఒప్పుకోవు. అందుకే ఇప్పుడు విద్యార్థులే అన్నిటినీ వెలికి తీస్తున్నారు. సిబిఎస్ఈ జాతకాన్ని జనం ముందు ఉంచుతున్నారు. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్లో లోపాలని 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి బయటపెట్టాడు. ఆన్సర్ షీట్లు ఎవరైనా తేలిగ్గా డౌన్లోడ్ చేసుకునే విధంగా AWS పబ్లిక్ డొమైన్లో పెట్టారు. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్ కంటైనర్. ఇక్కడి నుండి ఎవరైనా ఆన్సర్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇతను గుర్తించాడు. కేంద్ర అత్యున్నత విద్యా సంస్థ నిర్వహించే పోర్టల్లోనే ఇంత వీక్గా ఉందంటే ఏమనాలి? సిబిఎస్ఈ సిబ్బంది పనితీరులో అడుగడుగునా లోపాలే కనిపిస్తున్నాయి. వీళ్ళు తమ AWS బకెట్ను సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదని ఈ హ్యాకర్ తేల్చాడు. దీనివల్ల 2026 ఆన్సర్ షీట్లను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరి ఆన్సర్ షీట్ అయినా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇతను గుర్తించాడు. మొదట తమ పోర్టల్లో ఎట్లాంటి సమస్య లేదు అని దబాయించింది సిబిఎస్ఈ. కానీ ఆ తర్వాత యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో ఆన్లైన్ పోర్టల్లో లోపాలు ఉన్నట్టు ఒప్పుకోక తప్పని పరిస్థితిలో యాక్సెప్ట్ చేసింది. ఎథికల్ హ్యాకర్లు విద్యార్థులకు థ్యాంక్స్ చెప్తున్నామంటోంది. అంటే ఓ విద్యార్థి గుర్తించే వరకు పోర్టల్లో సమస్యల్ని గుర్తించలేకపోయిందంటే ఎంత అసమర్థ వ్యవస్థ, ఎంత అసమర్థ సిబ్బంది ఇక్కడ ఉన్నారనుకోవాలి. ఇప్పుడు సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ ఆవిష్కరణను కూడా వాయిదా వేయడం వెనుక ఇలాంటిదే ఏదో మరో రీజన్ ఉండొచ్చు అని స్టూడెంట్స్ అనుమానపడుతున్నారు. అసలు ఈ సమస్య 2026 మే 13న బయటకు వచ్చింది. సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్స్ విడుదల చేసినప్పుడు ఫిజిక్స్లో తనకు ఊహించనంత తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి ఢిల్లీ విద్యార్థి వేదాంత్ శ్రీవాత్సవ అనుమానపడ్డాడు. మే 19న తన ఆన్సర్ షీట్స్ స్కాన్ కాపీలను కోరాడు. మే 23న స్కాన్ చేసిన కాపీలను అందుకున్న తర్వాత తన రోల్ నెంబర్కు అటాచ్ చేసిన ఫిజిక్స్ పేపర్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఫిజిక్స్ పేపర్లో ఉన్న చేతిరాత తనది కాదని, అందుకు సంబంధించి మిగతా పేపర్లు అంటే ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ పేపర్ల నుండి పక్కపక్కనే ఉన్న స్క్రీన్ షాట్లన్నింటినీ అప్లోడ్ చేశాడు. వేదాంత్ పోస్ట్ వైరల్గా మారింది. సిబిఎస్ఈ లోపాలన్నీ వరుసగా బయటపడటం మొదలయ్యాయి. మే 25 సాయంత్రానికల్లా సోషల్ మీడియా మొత్తం దీని గురించే మాట్లాడుకుంది. ఆ తర్వాత కొన్ని గంటలకే వేదాంత్ని పాకిస్తానియన్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడి నుండే విద్యార్థులు సిబిఎస్ఈలో లోపాలని, సమస్యల్ని వెతుకుతున్నారు, దేశం ముందు ఉంచుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, 17 లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది ఇప్పుడు తమ మార్కులు తమవి కాదంటున్నారు, తమ పేపర్లు తమవి కాదంటున్నారు. దీని గురించి ఆధారాలు చూపిస్తున్నారు. ఇంత పెద్ద సమస్య వెనుక ఏదైనా కుట్ర ఉందా, స్కామ్ ఉందా? ఆన్సర్ షీట్ స్కానింగ్ కోసం, డిజిటల్ ఎవాల్యుయేషన్ కోసం ఓ సంస్థను ఎంపిక చేశారు. దాని వెనుక ఏం జరిగింది? టెండర్ నిబంధనలు ఎందుకు పదే పదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్ళీ ఎట్లా వెళ్ళాయి? ఇక్కడే ఓ విద్యార్థి పరిశోధించి గుట్టు వెలికి తీశాడు. 2025-26 విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ తొలిసారిగా ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్ చేసి డిజిటల్గా ఎవాల్యుయేట్ చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. కానీ ఇక్కడే అసలు మోసం జరిగింది. ఆ టెండర్ ప్రక్రియపైనే అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. 12th క్లాస్ విద్యార్థి సార్థక్ చేసిన పరిశోధన ప్రకారం ఈ టెండర్ని చివరికి దక్కించుకున్న కోయంట్ ఎడ్యూటెక్ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ పేరుతో పనిచేసింది. ఇది 2019లో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. ఆ తర్వాత దీని పేరు కోయంట్గా మార్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ టెండర్ ఒకసారి కాదు 3 సార్లు జారీ చేశారు. తొలి టెండర్ రికార్డులు అందుబాటులో లేవు. రెండో టెండర్లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో ఫెయిల్ అయ్యాయి. ఇక మూడో టెండర్లో నిబంధనలు మారిన వెంటనే, అంటే చాలా రూల్స్ మార్చారు, అలా నిబంధనలు మారిన వెంటనే టెండర్ కోయంట్కి వచ్చింది. మరి ఈ సంస్థకి టెండర్ రావడం కోసమే రూల్స్ అన్నీ మార్చారా? రూల్స్ అన్నీ చివరిలో మార్చి టెండర్ వచ్చేలా చేశారా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విద్యార్థి సార్థక్ పరిశోధన ప్రకారం రెండో టెండర్ నుంచి మూడో టెండర్కు వెళ్ళే టైంలో ముఖ్యమైన రూల్స్ చాలా మార్చారు. గతంలో బ్లాక్ లిస్ట్ అయిన సంస్థలకు అర్హత లేకుండా చేసిన నిబంధన ఎత్తేశారు. సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణాలను తగ్గించారు. డేటా సెంటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన రూల్స్ని తీసేశారు. ఎక్స్పీరియన్స్లో క్రైటీరియా మార్చారు.
అంతేకాదు ఇక్కడ ఫెయిల్ అయిన సంస్థను ఫ్యూచర్లో బ్లాక్ లిస్ట్ చేసే అధికారాన్ని కూడా తొలగించారు. అన్నిటికీ మించి ఆన్సర్ షీట్ స్కానింగ్లో యాక్యురసీకి సంబంధించిన పారామీటర్స్ కూడా సడలించారంటే ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేసినట్టు? అంటే అర్హత లేకున్నా, సామర్థ్యం లేకున్నా టెండర్ ఒక కంపెనీకి వచ్చేలా, తప్పులు చేస్తే జరిమానా లేకుండా, బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా గేట్లు, తలుపులు ఇవన్నీ ఒక్క కంపెనీ కోసమే తెరిచారు అనేది విద్యార్థి సార్థక్ పరిశోధనలో తేలింది. ఇది సిబిఎస్ఈలో జరుగుతున్న తతంగం. ఇంత జరిగాక విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాను బాధ్యత తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. అసలు బాధ్యత తీసుకోవడం అంటే ఏంటి? అసలు ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి జరుగుతోందా? ఈయన మంత్రి అయిన తర్వాత అంటే 2021 నుండి ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి? నీట్ వరుసగా లీక్ అవుతోంది. యూజీసీ పరీక్షలు కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు సిబిఎస్ఈ పరీక్ష పేపర్ల ఎవాల్యుయేషన్లో అవకతవకలు, గందరగోళాలు. అంటే ఇలాంటివి మొదటిసారి జరిగితే మరోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పొచ్చు. కానీ పదే పదే జరుగుతూ ఉంటే వాటిని సరిచేసుకోకుండా ఇప్పుడు విద్యార్థుల్లో వ్యతిరేకతకు భయపడి బాధ్యత తీసుకుంటాను అంటే ప్రయోజనం ఏంటి? పైగా ఇక్కడ సిబిఎస్ఈలో లోపాలు స్టూడెంట్లు బయట పెడితే తప్ప గుర్తించలేదు, బయటకు రాలేదు. మరి సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ప్రతిపక్ష నేతల్ని కేసుల్లో ఇరికించడంలో, వాళ్ళ వెనకపడడంలో బిజీగా ఉన్నాయి. అంటే అసలు సమస్యలు ఉన్న దగ్గర వీటి చూపు లేదు, వీటి ధ్యాస లేదు, వాటిని పట్టించుకోవడం లేదు. అవే సరిగ్గా పనిచేసి ఉంటే, మొదటిసారి పేపర్ లీక్ అయినప్పుడే ఇవి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఉంటే ఇలాంటివి రిపీట్ అవుతాయా? కావు కదా. కానీ ఇన్ని ఘటనలు వరుసగా జరుగుతున్నాయంటే దీని వెనుక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత, ఎన్టీఏ, సిబిఎస్ఈ లాంటి వ్యవస్థల్లో అవినీతి, స్కామ్లు ఇవే కారణమని విద్యార్థులు విరుచుకుపడుతున్నారు.